తెలంగాణలో నిన్న ఒక చారిత్రకమైన ఘట్టం జరిగింది. ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపించిన విషయం మనందరికి తెలిసిందే. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని తను టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే టీఆర్ఎస్ ఆ పదం విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకి కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏ విధంగా అంటే టీఆర్ఎస్ పేరుని ఏ విధంగా పెట్టుకుంటుంది, తాను ఎలా పెట్టుకుంటుందో మేము చూస్తాము అనే విధంగా అటు బీఆర్ఎస్ నేతలు కొంత ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కవితకు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే పాత ఏదైతే ఒరిజినల్ కోల్గేట్ మరియు డూప్లికేట్ కోల్గేట్కు మరి బిస్టలీ వాటర్కి సంబంధించి కూడా ఒరిజినల్కి డూప్లికేట్కి సంబంధించిన ఆ పోస్టర్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ ఎన్నటికైనా ఒరిజినలే, డూప్లికేట్ ఎన్నడైనా డూప్లికేట్ అనే విధంగా ఒక అర్థం వచ్చే విధంగా నిన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కవితకి కౌంటర్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ అన్ని దృష్ట్యా కూడా తెలంగాణలో ఇదే చర్చ జరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీతో ముందుకొస్తున్న పరిస్థితులలో మరి తను రాజ్యాధికారం సాధిస్తుందా, లేకుంటే నిజంగానే మరో 2 సంవత్సరాలు వచ్చే ఎన్నికలలో తనకు అనుకున్న స్థాయిలో మరి సీఎం హోదా వచ్చే విధంగా మరి ఉంటుందా అనే విధంగా ఇప్పుడు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఇల్లాలకగానే పండగ కాదు, పార్టీ పెట్టగానే ఆ పార్టీకి సంబంధించిన లీగల్ సమస్యలు కూడా తలెత్తే అంశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ కూడా ఏదైతే కవిత పెడుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి కూడా కొన్ని అంశాలైతే అటు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రేపు 27వ తారీఖు మనకి 27వ తారీఖు మరి ఏప్రిల్ నెలలో 27వ తారీఖు అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఒకే ఒకటి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అని 2001లో మరి కేసీఆర్ పార్టీని స్థాపించిన రోజు. అయితే రేపు కీలక సమావేశాలు అయితే ఉండబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని కేసీఆర్ అయితే మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నట్టు కూడా కీలకంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు సభ ఉండే అవకాశాలు కూడా ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సభ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మరి మే మొదటి వారంలో వరంగల్లో మరో సభ కేసీఆర్ సభ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దానికంటే ముందు మరి పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఏదైతే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని అంటే టీఆర్ఎస్గా ఉన్న ఒక ప్రాంతానికి చెందిన పార్టీని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని నామకరణం చేసుకొని బీహార్కి, అటు ఛత్తీస్గఢ్కి, అటు తమిళనాడుకి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఎల్లెలికల పడ్డ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోవడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రాంతీయ పార్టీగానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఏదైతే టీఆర్ఎస్ ఉందో ఆ టీఆర్ఎస్ఏ ప్రజలకి మెప్పు పొందింది, తెలంగాణ ప్రజల్లో నాటుకపోయింది, కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలి అనే నినాదం బలంగా వినిపిస్తూ ఉంది. చాలామంది కేసీఆర్ కూడా ఇదే రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం, తెలంగాణ అనే పేరు చాలా నాటుకపోయింది, కాబట్టి మరి గతంలో 2 సార్లు అధికారం సాధించడానికి టీఆర్ఎస్ఏ కీలక పాత్ర పోషించింది, కాబట్టి ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్గా ఉన్న భారత రాష్ట్ర సమితిగా ఉన్న బీఆర్ఎస్ని టీఆర్ఎస్ మార్చాలనే నిర్ణయానికి రేపు ఏదో ఒక అంశం అయితే తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే కవిత టీఆర్ఎస్ పార్టీ అని అనౌన్స్ చేసినా కానీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా పార్టీ పేరు పెడతా ఉన్నాను, ఈ పార్టీ పేరు నాకు కావాలి అని తాను ఎన్నికల కమిటీకి తను ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అయితే ఎన్నికల కమిటీ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మరి ఏ పార్టీకి అయినా ఇబ్బందులు ఉన్నాయా అన్ని అంశాలు కూడా ఆరాధీసిన తర్వాతనే మరి కవితకి టీఆర్ఎస్ అనే పేరు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దాంట్లో భాగంగానే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ని ఎన్నికల కమిషన్ అప్రోచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి క్లియర్ కట్గా. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళదే ఉండే, వాళ్ళు ఒప్పుకుంటే కనుకనే మరి కవితకి టీఆర్ఎస్ అని పేరు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉండబోతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. మేము మళ్ళీ టీఆర్ఎస్గానే వెళ్తాము అని వాళ్ళు బలంగా ఎన్నికల కమిటీకి మరోసారి రిక్వెస్ట్ పెట్టుకుంటే మాత్రం
మరి టిఆర్ఎస్ అనే పదం ఏదైతే ఉంటుందో ఆ పార్టీ పేరు ఏదైతే ఉందో అది మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతుంది. కొత్తగా పార్టీ పెట్టింది, అధికారం సాధిస్తా అంటుంది, ఒక అమ్మలాగా చూసుకుంటా అంటుంది, అనేక అంశాలు మరి 5 సూత్రాలతో ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇవన్నిటి దృష్ట్యా మరి కేసీఆర్ చేతుల్లో అంటే ఇవన్నీ అంశాల పైన కూడా కేసీఆర్ ఆలోచించి మరి తనకి ఆ టిఆర్ఎస్ అనే పేరు వెళ్లకుండా చేయాలి అనే ఆలోచనలో అటు బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఎన్నికల కమిటీకి అటు బీఆర్ఎస్ నేతలు కూడా రిక్వెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అంటే కవిత కంటే ముందే మరి బీఆర్ఎస్ నేతలు కొద్దిగా లీగల్ పరంగా అటు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. లీగల్ పరంగా ముందుకెళ్ళి మరి కవితకి అడ్డు వేయడానికి ప్రయత్నాలు అయితే దీర్ఘకాలిక జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది కవితకైతే భారీ ఎదురుగాలి అని కూడా చెప్పుకోవచ్చు. తను ఇప్పటికే పార్టీని అనౌన్స్ చేసింది, పార్టీ సిద్ధాంతాలని అనౌన్స్ చేసింది, పార్టీ జెండాని అనౌన్స్ చేసింది. కానీ ఆ టిఆర్ఎస్ అనే పదం ఏదైతే ఉందో ఇప్పుడు ఇద్దరి మధ్యలో అంటే అటు తండ్రి ఇటు కూతురు వీళ్ళిద్దరి మధ్యలో తగ్గాఫోర్ అనే విధంగా ఈ పంచాయతీ అయితే సాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఎన్నికల కమిటీకి బీఆర్ఎస్ పార్టీ ఏం అప్రోచ్ అవుతుంది, మరి ఎన్నికల కమిటీకి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, మరి కవిత గారికి టిఆర్ఎస్ అనే పదం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. ముమ్మాటికి ఒప్పుకోదనే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఒప్పుకోకపోగా ఇంకా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ లీగల్గా అటు ఎన్నికల కమిటీని ఎన్నికల కమిషన్ని కలిసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి చూడాలి మళ్ళీ కవిత తన యొక్క పార్టీ పేరు మార్చుకునే అవకాశాలు ఉన్నాయని ఇటు రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పటికే తన పార్టీ పైన కూడా అనేక కోణాలు ఆలోచించి అనేక అంశాలపైన మేధోస్తులతో ఆలోచించి నేను ఈ పేరు పెట్టాను, లీగల్ సమస్యలు ఎటువంటి రాకుండా నేను ముందే జాగ్రత్త పడ్డానని కూడా కవిత చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఇటు తండ్రి అటు బిడ్డ ఈ పంచాయతీలో ఎవరు నెగ్గుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.